సో హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన వీడియోలో చూసుకున్నట్లయితే రైల్వే నుంచి అయితే మనకి చిన్న అఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగింది. న్యూఢిల్లీ నుంచి అయితే చూసుకుంటే రైల్వే గ్రూప్ డీకి సంబంధించింది. ఒకసారి చూడండి, మనం ఇందులో ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసుంటారు. రైల్వే గ్రూప్ డీకి సీసీఏకి సంబంధించిందని చెప్పి. ఓకేనా, సీసీఏ అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అనమాట. వీళ్ళకి ఏంటంటే 20% రిజర్వేషన్ ఉంటుంది. ఈ 20% రిజర్వేషన్ వీళ్ళు అనేది గ్రూప్ డీలోకి వచ్చే ఛాన్సెస్ అనేది వీళ్ళకి అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అప్రెంటిస్ చేసిన వాళ్ళకి గ్రూప్ డీలో రిజర్వేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, అది మనం ఒకసారి చూడండి. ఇది చూసుకున్నట్లయితే సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి అయితే మనకి ఇది నోటీస్ అయితే రావడం జరిగింది. చూడండి అసలు ఈ నోటీస్ ఏంటి, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఒకసారి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ నోటీస్లో అయితే నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అయితే ఈ నోటీస్లో చూసుకున్నట్లయితే అయితే ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అని మన మీద చెప్పుకోవచ్చు అనమాట. ఒక నోటీస్ చూసుకుంటే ఒక మంచి చిన్న బ్యాడ్ న్యూస్ అని చెప్పి అయితే మనం ఇందులోనే అనుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఏమవుతుందంటే రైల్వే గ్రూప్ డి 2019 చూసుకున్నట్లయితే 2019 సీసీఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ స్టూడెంట్స్ని అయితే కొంతమంది స్టూడెంట్స్ని అయితే జాబ్లో నుంచి తీసివేయడం జరిగిందనమాట. ఓకేనా, జాబ్లో నుంచి టెర్మినేట్ చేయడం అనేది జరిగింది. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డీకి సంబంధించింది 2019 డేట్ చూసుకోండి. డేట్ 17 ఏప్రిల్ నిన్ననగా మనకైతే నోటీస్ అయితే రావడం జరిగింది. అది చూడండి, ఇక్కడ ఏ జోన్లు చూడండి. డిఆర్ఎం డివిజనల్ రైల్వే మేనేజర్ జోన్లు చూసుకున్నట్లయితే హుబ్లీ, నెక్స్ట్ ఎస్బీసీ, నెక్స్ట్ మైసూరు. ఓకేనా, ఇటువంటి వీటిలో రకరకాల నెక్స్ట్ ఎస్డబ్ల్యూఆర్ సౌత్ వెస్టర్న్ రైల్వే. ఈ సౌత్ వెస్టర్న్ రైల్వే ఈ జోన్లో నెక్స్ట్ ఈ చిన్న చిన్న జోన్లో నుంచి అయితే మనకి సీసీఏ క్యాండిడేట్స్ని అయితే రిమూవ్ చేయడం జరిగిందనమాట. అసలు ఎందుకు రిమూవ్ చేశారు పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే డి ఎంపానల్మెంట్ ఆఫ్ సీసీఏ క్యాండిడేట్ సెలెక్టెడ్ అగైన్స్ ఎన్ నెంబర్ ఆర్ఆర్సీ 1 2019 లెవెల్ 1 పోస్ట్ ఓవర్ ఎస్డబ్ల్యూఆర్ సౌత్ వెస్టర్న్ రైల్వే ఆర్డబ్ల్యూఎఫ్ అంటే రైల్ వీల్ ఫ్యాక్టరీ అనమాట. ఓకేనా, ఈ డివిజన్స్ నుంచి అయితే సీసీఏ అంటే డి ఎంపానల్మెంట్ అంటే వీళ్ళు ఏంటంటే రిమూవ్ చేయడం అనేది. సీసీఏ అంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది అంటే జాబ్ ఇచ్చారు కదా, జాబ్ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడంటే 2019 బ్యాచ్ అనమాట. వీళ్ళు 2019 బ్యాచ్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత ఆల్రెడీ జాయినింగ్ అంటే 2022 దగ్గర ఎగ్జామ్ అవ్వడం జరిగింది. రీసెంట్ 23 దగ్గర ఆఫ్టర్ జాయినింగ్ 3 years తర్వాత అయితే మనకి మొన్ననగా అయితే మనకి అందరికీ టెర్మినేట్ చేయడం, జాబ్ నుంచి టెర్మినేట్ చేయడం అంటే బయటికి తీసేయడం అనేది జరిగిందనమాట. ఓకే, అసలు ఎందుకు చూడండి, ఎందుకు చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఏమంటుందంటే యాజ్ పర్ పారా 12.2 అనమాట ఆఫ్ సెన్ ఆర్ఆర్సీ ఆఫ్ 2019 ఫర్ లెవెల్ 1 పోస్ట్ క్యాండిడేట్స్ వీఆర్ రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ ది క్రైటీరియా ఆఫ్ హ్యావింగ్ అపేర్డ్ ఇన్ ఎన్సీవీటీ ఎగ్జామినేషన్ పీరియడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే ఏమంటుందంటే ఇక్కడ మనకి వన్స్ నోటిఫికేషన్ ఆల్రెడీ మన 2024 నోటిఫికేషన్ ఉంది. 2024 నోటిఫికేషన్ మీరు చూసుంటారు. అది మనకి ఏమంటుందంటే 2024 నోటిఫికేషన్ వాళ్ళకి 2019 కూడా సేమ్ ఉంటుంది. సీసీఏ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ సీసీఏ వాళ్ళు ఎప్పుడు కూడా స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు మీకు అనేది అంటే ఎండింగ్ డేట్ అని ఉంటుంది కదా, లాస్ట్ డేట్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ డేట్ అంటారు దీన్ని. ఎండింగ్ డేట్ బిఫోర్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి ఉండాలన్నమాట. ఓకేనా, సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఎన్సీవీటీ సర్టిఫికేట్, ఎన్ఏసీ సర్టిఫికేట్, దాని మీద ఇష్యూ డేట్ అనేది ఎండింగ్ డేట్ బిఫోర్ అయ్యి ఉండాలన్నమాట. ఎండింగ్ డేట్ బిఫోర్ అయ్యి ఉంటేనే మీకు అనేది మీరు ఎలిజిబుల్ సీసీఏ కోటాకి. ఓకేనా, ఆఫ్టర్ ఎండింగ్ డేట్ కానీ ఉన్నట్లయితే చూపిస్తాను ఒకసారి ఎంతమంది లిస్ట్ ఎంతమందికి తీయడం జరిగింది ఒకసారి. ఆఫ్టర్ ఉన్నట్లయితే మీకు అనేది రిమూవ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, మన జనరల్గా ఫ్యాక్ట్ నిజం చెప్పుకోవాలంటే చూడండి ఒకసారి. జనరల్గా డీవీ టైంలో ఏం చేశారండి రైల్వే. ఓకేనా, డీవీ టైంలో ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇది ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ జాబ్లో ఒక 3 years దగ్గర సెటిల్ అయిపోయి ఉంటారు చాలామంది. ఓకేనా, 3 years సెటిల్ అయిపోయారు. వన్స్ ఒకేసారి ఇప్పుడు రిమూవ్ చేస్తారంటే అది అంత తట్టుకోవాలన్నమాట ఈ బాధను. ఓకేనా, అంత చాలా దారుణం మీద అనుకోవచ్చు అనమాట. ఓకేనా, ఏదైనా ఉంటే ఫస్ట్లో మనకు చెప్పేస్తే మంచిది అనమాట. ఓకేనా, మన ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది. ఓకేనా, ఈ జోన్ ఏం చేస్తుందంటే అప్పుడు ఇలాగే ఫస్ట్లోనే డీవీ అయిన తర్వాత ఆఫ్టర్ ఫైనల్ లిస్ట్లో నాకు చెప్పడం జరిగింది ఈ విధంగా అయిందని చెప్పి. ఓకేనా, అదేవిధంగా ఇక్కడైతే బాగుంది, అక్కడైతే అలాగే అవ్వలేదు. ఆఫ్టర్ 3 years తర్వాత ఇప్పుడు అనేది ఎవరేమో యాక్షన్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే 2019 చూసుకున్నట్లయితే ఏ టోటల్ ఆఫ్ 89 సీసీఏ క్యాండిడేట్స్ 89 కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ క్యాండిడేట్స్ని హూ వేర్ ఎర్లియర్ ఎంపానల్మెంట్. ఓకేనా, టోటల్ చూసుకున్నట్లయితే 89 అన్ని జోన్లు ఎస్డబ్ల్యూఆర్ రైల్ వీల్ ఫ్యాక్టరీ అండ్ ఈ జోన్ల నుంచి 89 మంది సీసీఏ క్యాండిడేట్స్ని అయితే ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత డి ఎంపానల్మెంట్ అంటే జాబ్ నుంచి అయితే బయటికి తీసడం అనేది జరిగిందనమాట. ఈరోజు చూడండి, పోస్ట్ అండర్ ఆర్ఆర్సీ 1 2019 హ్యావ్ బీన్ డి ఎంపానల్మెంట్ నో వైడ్ చైర్మన్.
ఓకేనా. చైర్మన్ ఆర్ఆర్సీ హుబ్లీ. నెక్స్ట్ దానికి హుబ్లీ నుంచి దీనికి లెటర్ అనేది మనకి అయితే ఒకటి అనేది జారీ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఇదైతే చాలా దారుణం అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, మనం చూపిస్తాను కట్ ఆఫ్ డేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒకసారి చూడండి. ఇక్కడ దేర్ఫోర్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ టు టెర్మినేట్ ది సర్వీస్ ఆఫ్ ది candidates as per the enclosed list working under your division's unit duly following the required procedure. ఓకేనా. ఏమంటానంటే అంటే రైల్వే చైర్మన్ అయితే మటుకు మనకి లెటర్ అనేది ఈ జోన్ల వైజ్ అనేది 89 క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఎవరైతే కట్ ఆఫ్ అంటే లాస్ట్ డేట్ సీసీఏకి ఎవరైతే డేట్ అంటే ఆఫ్టర్ గ్రూప్ డి వేకెన్సీ తర్వాత అంటే లాస్ట్ డేట్ తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వెంటనే టెర్మినేట్ చెయ్యండి అని చెప్పి అయితే ఇక్కడ మనకి అనేది చెప్పడం జరిగింది. ఓకేనా. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మన కేసు మనకి 2024 నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ డి. ఓకేనా. బిఫోర్ టెర్మినేట్ చేసిన బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అటు కాక ఇటు కాక మిడిల్ అయిపోయారు అనమాట. ఓకేనా. ఇది చాలా దారుణం. ఇది చూడండి, ఇక్కడ చూసుకోండి. ది యాజ్ అప్రూవల్ కంప్లీట్ అథారిటీ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి అయితే చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అనమాట. చీఫ్ పర్సనల్ ఆఫ్ సిగ్నేచర్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది, అయితే ఫేక్ కాదు. అది చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్స్ అయితే టోటల్ 89 క్యాండిడేట్స్ నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, చూపిస్తాను అసలు ఇక్కడ ఏమైందని చెప్పి అయితే. అది జనరల్ కట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుంటారు April 11 దగ్గరికి అయితే అవ్వడం జరిగింది కట్ ఆఫ్ డేటు. అంటే కట్ ఆఫ్ డేట్ అంటే లాస్ట్ డేట్ అనమాట. అంటే గ్రూప్ డి లాస్ట్ డేట్ బిఫోర్ మీకు అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, ర్యాంక్ చూసుకున్నట్లయితే ఓవరాల్ ర్యాంకు, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఓకేనా. ఫాదర్ నేమ్ అయితే ఇచ్చాడు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చాడు, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అనమాట. ఓకే. 3 years దగ్గర ఎందులో అయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అనేది ఎంపానల్మెంట్ అనేది చేయడం జరిగింది. ఎలక్టెడ్ డివిజన్ చూడండి హుబ్లీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఐటి హెల్డ్. ఏఐటి అంటే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ 2019 అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఓకేనా. ఎన్ఏసి ఇష్యూడ్ అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ అయితే ఇక్కడ 11th అనమాట. చూడండి, అక్కడ జనరల్ చూసుకున్నట్లయితే 4th month అయితే అక్కడ ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ గ్రూప్ డి 2019. ఇక్కడ ఏంటంటే 11th month. అందువల్ల ఇక్కడ రీజన్ కూడా ఇచ్చి ఇన్ ఎలిజిబుల్ అని చెప్పి అయితే ఇక్కడ మనకి అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇలా చూడండి, ఇదే విధంగా చాలామంది క్యాండిడేట్స్ని ఇది జోన్లు చూడండి కనిపిస్తుంది కదా. ఎస్బీసీ హుబ్లీ రైల్ వీల్ ఫ్యాక్టరీ మైసూర్. ఓకేనా. మైసూర్ అంటే బెంగళూరు డివిజన్కి సంబంధించింది. ఓకే. వీళ్ళందరిని అయితే ఇక్కడ మనకి అనేది రిమూవ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. ఇదైతే చాలా దారుణమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బిఫోర్ అంటే ఏదైనా మనకి ఫస్ట్ చెప్తే బాగుంటుంది కదా, ఎందుకంటే లాస్ట్లో ఇవి ఇలా చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ అనేది సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే జాబ్లు ఉన్నారో కొంచెం బాధపడతారు అనమాట. ఓకేనా. అయితే ఇదండి అప్డేట్ చూసి హెడ్ క్వార్టర్స్ నుంచి రావడం జరిగింది. అయితే మనకి జనరల్ 2024 వేకెన్సీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫిబ్రవరి లాస్ట్ 22 వరకు అయితే మనకైతే లాస్ట్ డేట్ అవ్వడం జరిగింది కదా. ఆఫ్టర్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు చేస్తారంటే March 1 వరకు అయితే మనకైతే ఎక్స్టెండ్ చేయడం జరిగింది 2024 గ్రూప్ డి వేకెన్సీ. ఓకేనా. మీకైతే ప్రాబ్లం లేదు. March 1 బిఫోర్ ఎవరెవరైతే ఉన్నారో అప్రెంటిస్ సర్టిఫికేట్ మీ డేట్ ఉందో, బిఫోర్ ఎవరైతే సర్టిఫికేట్ వచ్చిందో వాళ్ళకైతే మీకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. అయితే చాలామంది నాకు అడుగుతుంటారన్నా, ఇక్కడ ఏంటంటే April 25 నాకైతే వచ్చింది, నేనైతే March 1 అప్లై చేసే ప్రాబ్లం ఏట్ అవుద్దా? మీకైతే ఏం ప్రాబ్లం ఏట్ అవుతుంది, ఎందుకంటే March 1 బిఫోర్ మీరు సర్టిఫికేట్ మీకు దొరికింది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఏం కాదనమాట. ఓకేనా. అది ఇదండి, ఇది ఒక చాలా బాధాకరమైన విషయం అనుకోవచ్చు. టోటల్ 89 క్యాండిడేట్స్ నుంచి అయితే జాబ్ నుంచి అయితే మనకి బయటికి తీసేయడం అనేది జరిగింది సీసీఏ క్యాండిడేట్స్కి. ఓకేనా. అది చూసారు కదా, హుబ్లీ నుంచి అయితే ఇది మనకి అఫీషియల్ నోటీస్ అయితే అనేది జారీ చేయడం అయితే జరిగింది. ఆల్ డివిజన్స్కి అయితే ఇక్కడ అనేది సెండ్ చేయడం అనేది జరిగింది నోటీస్ని. ఓకేనా. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి, అందరూ రిమూవ్ చేయండి అని. ఓకేనా. ఓకే సార్, మనం చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి 2024 వేకెన్సీకి ఎవరైతే మన సీసీ క్యాండిడేట్ ప్రిపేర్ అవుతుంటారో మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరైతే ఇటువంటి టెన్షన్స్ అయితే పెట్టుకోండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.